నాకు యావరేజ్ అనిపించింది. సో ఎందుకంటే ఎమోషన్ క్యారీ అవ్వలేదు, స్క్రీన్ ప్లే వీక్ ఉంది. సో ఈ రెండింటి వల్ల నాకైతే సినిమా యావరేజ్ అనే చెప్తా. బట్ ముగ్గురు పెర్ఫార్మెన్స్ స్క్రీన్కి అయితే నెక్స్ట్ లెవెల్. సాయి శ్రీనివాస్ గారు, మనోజ్ అన్న అండ్ నారా రోహిత్ గారు ఇరగేశారనమాట పెర్ఫార్మెన్స్లు. మనోజ్ అన్న అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఆయన డామినేటెడ్ లెవెల్ వేరే ఉంది. అండ్ సాయి శ్రీనివాస్ గారి పెర్ఫార్మెన్స్ ఇప్పటిదాకా ఎవరు చూడని ఒక డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ చూస్తారు సాయి శ్రీనివాస్ గారిలో. ఆయనకి కెరియర్ బెస్ట్ ఫిలిం ఇది. అండ్ మా నారా రోహిత్ అనేది సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. బట్ సినిమాలో ఏంటి ప్రాబ్లం అంటే కొంత ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు, స్క్రీన్ ప్లే ప్రాపర్గా స్ట్రాంగ్గా రాసుకోలేదు అనిపించింది ఈ రెండింటి వల్ల. అండ్ అన్వాంటెడ్ కామెడీ, మనకు ఆ కామెడీ అక్కర్లేదు ఇలాంటి సినిమాల్లో. అవి కొంచెం కట్ చేసుకుని సినిమాని కొంచెం కుదించుకుంటే మటుకు సినిమా బాగుంటుంది. ఫ్యామిలీస్ చూడదగ్గ సినిమా, బట్ వన్ టైం వాచబుల్. సో నాకైతే సినిమా యావరేజ్ అనిపించింది. డైరెక్షన్ చాలా బాగుంది, ముగ్గురిని డైరెక్టర్ గారు హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. కానీ ముగ్గురు మధ్యన బాండింగ్ సినిమాలో ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఆ ఎమోషన్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే మటుకు సినిమా పీక్స్. రక్తం కన్నీళ్ళే పాపం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారండి, ఎంత బడ్జెట్, ముగ్గురు హీరోలు, అంత మందిని పెట్టుకుని, అంత రిచ్నెస్ పెట్టుకుని ఆ డైరెక్టర్ చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే కథ. నువ్వు ఎప్పుడో పూర్వకాలం పాత చింతపండు కథను తీసుకొచ్చి ఇప్పుడు ఉద్దేశి జనాల మీద దోసేస్తానంటే ఎవడు చూసేస్తాడన్నా? ఇప్పటికే జనాలు థియేటర్ రావట్లేదని అందరూ అంటున్నారు. ఈ టైప్ ఆఫ్ కథలు పెట్టుకుంటే ఎవడు రాడు. అవును, పాత చింతకాయ పచ్చడి. కోట్లు లాంటి సినిమాలు వచ్చి 50 కోట్లు 60 కోట్లు కొట్టుకుపోతున్నాయి. ఇంత బడ్జెట్, ఇంత స్టార్డమ్ ఇచ్చింది నీకు. అలాగా చేస్తే చాలా కష్టం. ముందు స్క్రిప్ట్ చాలా ఓల్డ్ స్క్రిప్ట్, 20 సంవత్సరాల క్రితం స్క్రిప్ట్ అండి. గుడిమాన్యాలు వచ్చి గుడిమాన్యాల కోసం ఎవడు ఎమ్మెల్యే ఆశపడతాడు, దానికోసం మామని చంపుతాడు, తర్వాత ఫ్రెండ్స్ చచ్చిపోతారు, చివరికి వాళ్ళు కొట్టుకుని చేస్తారు. ఇదే సినిమా కదా. ఎన్ని సినిమాల్లో చూడలేదు, మా తాతకాలం నుంచి వస్తాను ఇదే సబ్జెక్టు. కొత్తగా తీయండి, ఇట్టు కొడతారు. 100 కోట్లు కొడితే నీ రోజులు హిట్ అని చెప్పుకోవట్లా. నువ్వు ఇలాంటి డబరా బుచ్కి స్టోరీ పట్టుకొచ్చి ఇటు కొట్టేస్తావు అంటే చాలా. యాక్టింగ్ కానీ, డ్యాన్స్ కానీ, పెర్ఫార్మెన్స్ కానీ పేరు పెట్టడానికి లేదు. మనోజ్ గారు కానీ, నారా రోహిత్ కానీ, బెల్లంకొండ శ్రీనివాస్ గారు కానీ ఫైట్స్ అన్నీ బాగా చేశారు. నువ్వు బిర్యానీ వండుతావు, మసాలా వేస్తావు, బాస్మతి రైస్ వేస్తావు, నీళ్ళు వేస్తావు, ఆఖరికి ఆయిల్ కూడా వేసావు, లాస్ట్కి ఉప్పు వేయడం మర్చిపోయావు. ఉప్పు అయిపోతే ఎట్లా ఉంటుంది, తినగలవా? ఇది అంతే, అన్నీ ఉన్నాయి, ఉప్పు లేదు. సినిమా అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకు. నారావారు అయితే నాణ్యంగా తీసుకెళ్లారు, మంచువారు అయితే మడతడేశారు, బెల్లం వారు అయితే బ్రహ్మాండంగా చేశారు. సినిమా ఎక్కడ కూడా మిస్యూజ్ కాలేదు. ఒక గుడి ఆస్తిని కాపాడడం కోసం ఆ స్నేహితులు పడినటువంటి విధానం ఏ రకంగా ఉందన్నది చూపించుకోవడం జరిగింది. ముగ్గురు హీరోలు కూడా వారి క్యారెక్టర్ తగ్గట్టుగా 100% న్యాయం చేశారు. ఈ ముగ్గురు కూడా కంబ్యాక్ అని చెప్పొచ్చు సినిమాతో. ఓవరాల్గా ఇంకా లాస్ట్ బయట చూస్తే మా బాలకృష్ణ చేసినట్టు ఉంది నాకైతే. చించబడేడు సినిమా కాంబినేషన్ ఎలా ఉంది, సూపర్ అండి. బయట ఎలా ఉంటారో తెలియదు కానీ సినిమాలో అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. ఇంకా సాంగ్స్ కూడా బాగున్నాయి. ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏముందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్స్, ఒక కేజీఎఫ్, ఒక బాహుబలి బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ ఎలా ఉంటాయో అంతకు మించి అయితే ఈ సినిమా అయితే ఉంది. కానీ ముగ్గురు హీరోలకి ఈ భైరవ్ అనే సినిమా కంబ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. శంకర్ గారు అమ్మాయి హీరోయిన్ ఎంత క్యూట్గా అయితే బెల్లం గారిని పిలుస్తుందో అంత క్యూట్గా పర్ఫార్మెన్స్ అయితే చేసేసింది. చాలా బాగుంది. సూపర్ అండి. సినిమా అంటేనే చెప్తున్నాను కదా. ఇక లాస్ట్ బయట అయితే మా బాలకృష్ణ చేసినట్టు ఉంది. ఇరకొట్టాడు బట్టి బెల్లం గారు అయితే ఎక్కడ కూడా తగ్గలేదు. క్యారెక్టర్ పరంగా 100% ముగ్గురు హీరోలు కూడా న్యాయం చేశారు. రోహిత్ గారు కానివ్వండి, మనోజ్ అన్న కానివ్వండి, సాయి శ్రీనివాస్ గారు కానివ్వండి, ఇరకొట్టాడు బట్టి సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమా ఖచ్చితంగా 3 వరకు అయితే అవుట్ ఆఫ్ 5 ఖచ్చితంగా 3 ఇవ్వచ్చు. ఎందుకంటే సినిమా స్టోరీ ఉంది, కంటెంట్, కాన్సెప్ట్ అంతా కూడా బాగుంది. అన్న నేను ఇప్పుడే భైరవం అనే సినిమా చూస్తున్నా అన్న. మూవీ ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ అంచనాలు పెట్టుకొని వచ్చిన. కానీ భారీ అంచనాలు కాదు, అతి భారీ అంచనాలతో మించిపోయే లెవెల్లో నిజంగా ఊర్రా మాస్ లెవెల్లో దుమ్ముదుమారం లేపిరు భయ్యా. ముగ్గురికి 3 మల్టీస్టార్ హీరోలు. నిజంగా ఎక్కడ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కలగలేదు, 1% కూడా డిసప్పాయింట్ కాలేదు భయ్యా. ఇంటర్వెల్ ఫైట్ సీన్ మాత్రం ఏం పెట్టిరు భయ్యా. అసలు ముగ్గురికి 3 మల్టీస్టార్ హీరోల్ని సరైన రేంజ్లో అసలు బ్యాలెన్స్ చేసి చూపెట్టారని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ పరంగా చూసుకున్నా, యాక్టింగ్ పరంగా చూసుకున్నా, డైరెక్షన్ పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ పరంగా చూసుకున్నా ఎక్కడ కూడా ఆడియన్స్ అయితే 1% కూడా డిసప్పాయింట్ కాలేదు భయ్యా. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో బెల్లంకొండ గారికి పూనకం వచ్చే ఫైట్ సీన్ మాత్రం మెయిన్ హైలైట్ భయ్యా.
ఓవరాల్గా మూవీ మొత్తంలో లాస్ట్ ఇది ఒక్కటి మాత్రం మెయిన్ హైలైట్ అని చెప్పేసి చెప్తా. కానీ సెకండ్ హాఫ్లో నారా రోహిత్ గారిని కాస్త నెగిటివ్ ఇంపాక్ట్లో చూపెట్టారు. కానీ స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం అది రైటే అని చెప్పేసి చెప్తా. కానీ ఓవరాల్గా ఒకటే ముక్కలో చెప్పాలంటే భయ్య, మంచు మనోజ్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. ఆఫ్టర్ 8 years తర్వాత ఒక మంచి బిగ్గెస్ట్ స్ట్రాంగ్ కంబ్యాక్ని తీసుకొని వచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అసలు ఆ విలన్ రోల్ యాక్టింగ్ ఏంది భయ్య, అసలు క్రూరత్వంగా అసలు కిరాక్ లెవెల్లో చూపెట్టారని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ మంచు మనోజ్కి బెల్లంకొండ గారికి ఇద్దరికి మధ్యలో ఫైట్ సీన్స్ టక్ ఆఫర్ ఉన్నాయి భయ్య. ఇలాంటి ఫైట్ సీన్లు చూడాలంటే ఒక డైరెక్టర్ బోయపాటినో లేకపోతే ఇంకే డైరెక్టర్ బోయపాటిని కూడా మించిపోయే లెవెల్లో డామినేట్ చేసే రేంజ్లో తీశారు భయ్య సినిమాని. ఓవరాల్గా చూసుకుంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఆన్ స్క్రీన్ మీద చూడండి భయ్య, 1% కూడా అసలు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వరు భయ్య. నిజంగా చెప్పాలంటే మూవీ ఓవరాల్గా ఎక్సలెంట్ భయ్య, సూపర్. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ వచ్చి చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా, అందరూ నచ్చే సినిమా, అందరికీ మెచ్చే సినిమా. నిజంగా సూపర్ భయ్య ఓవరాల్గా. థ్యాంక్ యూ. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.